అండి, వెల్కమ్ టు విజయ రోడ్ పచ్చడి. చూస్తున్నారు కదా, ఇవ్వండి పచ్చిమిరపకాయలు. నేను ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. గోంగూర, వీటిలో ఎలాంటి ఆయిల్ వాడలేదు, నేను మామూలుగా వేపాను, అంటే కళాయిలో ఆయిల్ లేకుండా వేపాను. వెల్లుల్లి, గోంగూర. ఇప్పుడు మెయిన్ దీనికి కావాల్సింది ఏంటంటే ధనియాలు, జీలకర్ర, ఇవి కూడా దోరగా వేపాను. ఇప్పుడు ఇవన్నీ ధనియాలు, జీలకర్ర వేపిని రోట్లో వేసి నూరుకున్నాం. ఎక్కడ ఆయిల్ అంటట్లేదు చూడండి, ఆయిల్తో వేపలేదు నేను. ఇవి కూడా వేసి రోట్లో దంపేద్దాం, దంచుదాం అంతే. ఇవ్వండి, వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయ పేస్ట్ పక్కన పెట్టుకొని ఇప్పుడు గోంగూర రోట్లో వేసి మనం మెదుపుకున్నాం. గోంగూర అయితే నలిగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసాం. ఈ టైంలో ఉప్పు చూసుకొని కొద్దిగా ఉప్పు పట్టుద్ది వేస్తున్నాం. ఇలా ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఒకటి వచ్చి ఏంటంటే ఇది పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను నేను, ఆయిల్ లేకుండా. ఆరోగ్యానికి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయని కచ్చబచ్చిగా దంచుకొని దీంట్లో కలిపేసుకొని మళ్ళీ ఒకసారి బౌల్లో తీసుకున్నాం. ఇలా